गीतवस्तरम् आजे हवामहे सखाय इन्द्रमोतये सखाय इन्द्रमोतये ॐ अनादिनिधनं देवं जगत्कारणमीश्वरम् प्रपद्ये सत्यसङ्कल्पम् नित्यविज्ञानविग्रहम् ॐ ध्यानैकातानमनसो विगतप्रचाराः पश्यन्ति यं कमपि निर्मलम् अद्वितीयम् ज्ञानात्मने विघटिताखिलबन्धनाय तस्मै नमो भगवते पुरुषोत्तमाय ज्ञानात्मने विघटिताखिलबन्धनाय तस्मै नमो भगवते पुरुषोत्तमाय ॐ प्रणम्य हेतुमीश्वरं मुनिं कनादमतन्वतः पदार्थधर्मसंग्रह प्रवक्ष्यते महोदयः पदार्थधर्मसंग्रह प्रवक्ष्यते महोदयः ॐ
శాంతి శాంతి శాంతి. పరమపిత పరమాత్మ అనాది నిధనం సర్వబంధనాత్ విమోచ్య మోక్షం ప్రాప్నోమి. అన్ని బంధనాలను, అన్ని సమస్యలను, అన్ని కష్టాలను దూరం చేసే పరంపిత పరమాత్మ ఓం. ఓం భూర్భువస్వః ఆత్మద జ్ఞానద బలద. ఓం. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షువులారా, సాధకులారా, సాధన 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 యోగ సాధన, యోగ సాధన ఈశ్వరారాధన, దానికి ధర్మ సాధనము శరీరమే. శరీరం అవసరం, సాధనం అవసరం. ఈశ్వరారాధనకు యోగ సాధనం, దానికి సాధనం శరీరమే. ఎన్నో సాధనాలున్నాయి, అందులో ముఖ్యమైన సాధనం శరీరం. ఆ శరీరం అనే మాధ్యమంతో అసలు సాధనం, ప్రధాన సాధనం తత్వజ్ఞానం. తత్వజ్ఞానం కావాలంటే జ్ఞానానికి మార్గాలు, యంత్రాలు కావాలి. ఆ యంత్రాలే ఇంద్రియాలు. ఇంద్రుని యొక్క యంత్రాలు, ఇంద్రుని యొక్క పరికరాలు, ఇంద్రుని యొక్క సాధనాలు, అవే ఇంద్రియాలు. ఇంద్రుడు అసలు ఆత్మయే ఇంద్రుడు. ఇది పరమైశ్వర్యే. పరమ ఐశ్వర్యం, పరమ అధికారం. ఇంద్రుడంటే అధికారి, రాజు. రాజు నడిపించాలి, పరిపాలించాలి. ఇంద్రియాలు సేవకులు. మరి ఆ ఇంద్రుడు ఈ ఇంద్రియాలు. ఇంద్రుడు ఇంద్రియాలను పరిపాలిస్తున్నాడా? ఇంద్రియాలు లేకుండా ఏ జ్ఞానము లేదు. సుజ్ఞానమైన, విజ్ఞానమైన, అజ్ఞానమైన ఇంద్రియాలతోనే బాహ్య విషయాల యొక్క జ్ఞాన విజ్ఞానాలను, లక్షణాలను, గుణాలను, ధర్మాలను తెలుసుకుంటాం. ఇంద్రియాలు బాహ్య విషయాలను గ్రహిస్తాయి. ఇంతవరకు వైశేషిక దర్శనంలో కనాద మహర్షి బాహ్య విషయాల గురించి, ఆ బాహ్య పదార్థాల గురించి, ద్రవ్యాల గురించి, వాటి లక్షణాల గురించి వివరించడం జరిగింది. వాటి లక్షణాలు ఏమిటో తెలుపుతూ ఆ బాహ్య పదార్థాల, ద్రవ్యాల, వస్తువుల యొక్క పరీక్ష చేయడం జరిగింది. అన్ని కూడా బాహ్య ద్రవ్యములే. పృథివీ అయినా, జలమైన, అగ్ని అయినా, వాయువైనా, ఆకాశమైనా, ఈ కాలము, దిక్కుల గురించి వాటి యొక్క లక్షణాల ద్వారా పరీక్షించడం జరిగింది. ఇప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి విషయాల గురించి, ముఖ్యంగా 9 ద్రవ్యముల గురించి ఇక్కడ చర్చ. వైశేషిక దర్శనంలో 9 ద్రవ్యములు.
పృథివ్యాపస్తేజో వాయుర ఆకాశం కాలోదిగా ఆత్మ మనః ఇది ద్రవ్యాన్ని. 9 ద్రవ్యములలో 7 ద్రవ్యముల గురించి చెప్పడం జరిగింది. ఇక మిగిలినవి 2 ద్రవ్యములు, ఆత్మ, మనస్సు. ఇవి లోపలి విషయాలు. ఆత్మ మనస్సు గురించి చెప్పే ముందు ఈ ఆత్మ మనస్సు ఏమిటి? ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరములో ఉండి పాపపుణ్యాలు చేస్తుంది కాబట్టి ఆ శరీరంలో ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలనే సేవకుల ద్వారా ఈ పాపపుణ్యాలు చేయడం జరుగుతుంది. ఇంద్రియాల గురించి అందుకే ముందుగా కణాద మహర్షి వైశేషిక దర్శనములో 3వ అధ్యాయములో ప్రథమాహ్నికం, మొదటి ఆహ్నికంలో 3వ అధ్యాయము, తృతీయాధ్యాయము, ప్రథమాహ్నికము 1వ ఆహ్నికంలో మొదటి సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ప్రసిద్ధాః ఇంద్రియార్థాః. ఈ ఇంద్రియాలు వాటి విషయాలు, ఇంద్రియాలు వాటి విషయాల గురించి ఇవన్నీ కూడా ప్రసిద్ధములే, అందరికీ తెలుసు. ఇంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు అంతరేంద్రియం. కర్మేంద్రియాల వెనుక, జ్ఞానేంద్రియాల వెనుక మనస్సు ఉంటుంది. జ్ఞానేంద్రియములతో వాటి ద్వారా సమాచారాన్ని గ్రహిస్తాం. ఆ సమాచారం దానికి సమాధానంగా కర్మేంద్రియముల ద్వారా సమాధానం ఇస్తాం, లేదా దానికి స్పందిస్తాం. జ్ఞానేంద్రియముల ద్వారా విషయం తెలుసుకుని కర్మ చేయడానికి కర్మేంద్రియాలను ప్రయోగం చేస్తాము. ఇది వ్యవస్థ, ఇది విధానం. కర్మేంద్రియాల వెనుక, జ్ఞానేంద్రియాల వెనుక మనస్సు ఉంటుంది. ఇటువంటి విషయాలను ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం. అందుకే ఇవి ప్రసిద్ధములు. ప్రసిద్ధాః ఇంద్రియార్థాః. ఇంద్రియముల యొక్క అర్థములు. ఇంద్రియముల యొక్క అర్థములు ఏమిటి? కన్ను ఇంద్రియమైతే దాని అర్థము రూపము. కంటి ద్వారా రూపాన్ని గ్రహిస్తాము. చెవి ఇంద్రియమైతే చెవి ద్వారా శబ్దాన్ని గ్రహిస్తాము. చెవి యొక్క ఇంద్రియము, దాని యొక్క అర్థము. అర్థం అంటే ప్రయోజనము, దాని యొక్క విషయము శబ్దము. చర్మము ఇంద్రియము, ఆ ఇంద్రియం యొక్క అర్థము స్పర్శ. ముక్కు ఇంద్రియము, దాని యొక్క అర్థము, దాని ప్రయోజనము, దాని యొక్క విషయము గంధము, వాసన. నాలుక ఇంద్రియం, దాని యొక్క విషయము, దాని ప్రయోజనము రుచి. అలాగే ఈ కాళ్ళు, చేతులు, మళ్ళీ నోరు మాట్లాడడానికి, తర్వాత మూత్రేంద్రియం, మలేంద్రియం. ఇవి కర్మేంద్రియములు. ఇవన్నీ కూడా వీటి గురించి, వాటి యొక్క విషయాలు, వాటి ప్రయోజనం గురించి మనం తెలుసుకున్నాము. సుమారుగా అందరికీ ఇవి తెలుసు. అందుకే ప్రసిద్ధము, ప్రకృష్టంగా సిద్ధమైనవి. ప్రసిద్ధ అందరికీ విదితమే, తెలుసు. కాబట్టి వీటి గురించి ఇక చెప్పకుండా అసలు ఏమిటి, అసలు ఇంద్రియాల గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇంద్రియాల గురించి తెలుసుకొని అసలు ఆ ఇంద్రియాలను నడిపిస్తున్నది ఎవరు? కంటి ద్వారా చూసినటువంటి ఆ వస్తువును మనము నోటి ద్వారా చెబుతాం, చేతులతో పట్టుకుంటాం. నిన్న చూసిన వస్తువు ఇదే, దాని ఆకారం ఇలా ఉంది, కంటితో చూస్తాము, ఇదే ఆ వస్తువు అని చేతితో పట్టుకుంటాం, ముక్కుతో వాసన చూస్తాం. ఆ పండు ఇదే అని తింటాం. తిన్న తర్వాత మళ్ళీ రేపు అదే పండును చూస్తే, అటువంటి పండుని చూస్తే, ఇటువంటి పండుని నేను తిన్నాను అని అంటాం. ఒక వ్యక్తిని చూస్తాం, ఒక వస్తువుని చూస్తాం. ఒక ఇంద్రియం ద్వారా గ్రహించిన విషయాన్ని మరో ఇంద్రియం ద్వారా ఎలా తెలుసుకుంటున్నాం అంటే, దీని వెనుక ఉన్నది ఎవరు? ఎవరో ఉన్నారు. ఒక
ఒక ఇంద్రియం అయితే ఆ ఇంద్రియమే చెప్పాలి కదా. ఒక కంటితో చూసి రెండవ కంటితో కూడా గుర్తిస్తాం. కుడి కంటితో చూసినటువంటి ఆ వస్తువును ఎడమ కంటితో, అంటే కుడి కన్ను మూసివేసి కూడా ఎడమ కంటితో చూసి ఇంతకుముందు చూసిన వస్తువు ఇదే అంటాం. కుడి కన్నుతో చూసినప్పుడు కుడి కన్నే చెప్పాలి కదా, ఎడమ కన్నుకి ఇలా తెలుస్తుంది? అంటే ఎడమ కన్ను కుడి కన్ను మధ్యలో ఎవరున్నారు? వీటిని నడిపించే, సమన్వయం చేసే ఆ యజమాని ఎవరు? ఆ కంట్రోలర్ ఎవరు? ఇటువంటి సందేహాలు వస్తాయి. అందుకే రెండవ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. ఇంద్రియార్థ ప్రసిద్ధి ఇంద్రియార్థేభ్యో అర్థాంతరస్య హేతు. ఇంద్రియ అర్థ ప్రసిద్ధి, ఈ ఇంద్రియములు వాటి విషయాలు. వాటి విషయాలు ఏమిటి? గంధము, వాసన, రుచి, రూపము, స్పర్శ, ఈ శబ్దాలు, ఇవి ఇంద్రియముల యొక్క అర్థములు, విషయాలు. ఇంద్రియ అర్థ ప్రసిద్ధి, అవి ప్రసిద్ధములే. కానీ ఆ ఇంద్రియముల కంటే వేరుగా ఇంద్రియార్థేభ్యో, ఇంద్రియములు ఇంద్రియముల యొక్క అర్థముల కంటే వేరుగా అర్థాంతరస్య, వేరే పదార్థం. అర్థ అంతరం, అర్థం అంటే పదార్థం. ఆ ఇంద్రియ అర్థముల కంటే వేరుగా అర్థ అంతరం, వాటికి భేదంగా, భిన్నంగా ఉన్నటువంటి వాణి యొక్క అర్థ అంతరస్య, షష్ఠి విభక్తి కాబట్టి ఆ అర్థాంతరం యొక్క, అంటే ఇంద్రియాలు కాదు, ఇంద్రియముల అర్థములు, విషయాలు కాకుండా వేరుగా ఉన్నట్టు వాణి యొక్క, అంటే ఆత్మ యొక్క అని అర్థం ఇక్కడ. అర్థాంతరస్య అంటే ఆత్మ యొక్క అని అర్థం వస్తుంది. ఆత్మ యొక్క హేతు అంటే ఇది ఆత్మ ఇంద్రియములను, ఇంద్రియాల విషయాలను నడిపిస్తున్నది. ఎవరంటే అర్థాంతరస్య అంటే ఆత్మ యొక్క హేతువు, ఆత్మ ఉన్నది అని తెలుపుతుంది. ఇంద్రియ అర్థ ప్రసిద్ధి ఇంద్రియార్థేభ్యో అర్థాంతరస్య హేతు. ఇది ముక్కు, ఆ ముక్కుకు సంబంధించింది వాసన. ఇది కన్నుకు సంబంధించింది, కంటి ద్వారా రూపం తీసుకుంటున్నాం, రూపాన్ని గ్రహిస్తాం కాబట్టి ఇది రూపము. చర్మం ఇంద్రియం, దాని అర్థము, దాని విషయము. స్పర్శ చెవి, దాని విషయము శబ్దము. నాలుక, దాని విషయం రుచి. ఇలా తెలుసుకుంటాం. ఈ తెలుసుకోవడం, దీని వెనుక దానికి ఆశ్రయం ఈ జ్ఞానం. ఇంద్రియములు వాటి యొక్క విషయాల గురించి తెలుసుకుంటాము. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆ ఆశ్రయము, ఆ ఆధారము, ఆ శక్తి ఎవరు? ఆ శక్తే ఇంద్రియాలకు, ఇంద్రియ అర్థాలకు, తర్వాత వాటి ద్వారా తెలుసుకునే ఆ జ్ఞానానికి, విజ్ఞానానికి ఆశ్రయం ఏదో ఒకటి ఉండాలి. దాని పేరే అర్థాంతరస్య. అది ఇంద్రియము కాదు, ఇంద్రియం ఒక అర్థము, విషయము కాదు. అది కాకుండా భేదంగా ఉండే దాని యొక్క హేతువు, లింగము. హేతు అంటే ఇక్కడ లింగం, అంటే ఇది ఉండాలి, ఎవరో ఉండాలి, ఏదో ఉండాలి కదా. ఆ శక్తి పేరే ఆత్మ. కాబట్టి ఇంద్రియముల కంటే, ఇంద్రియం యొక్క అర్థముల కంటే భిన్నంగా ఆత్మ ఒకటి ఉందని తెలుస్తుంది. ఈ సూత్రం యొక్క విషయం ఇది. అందుకే ముందు నిజానికి శరీరం తీసుకోవాలి. శరీరం ఉంది, శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల యొక్క వాటి యొక్క విషయాలు ఉన్నాయి. వాటిని నడిపించే శక్తి ఎవరు? ఒక ఇంద్రియం ద్వారా తెలుసుకున్న విషయాన్ని మరో ఇంద్రియం ద్వారా ఎలా గుర్తిస్తున్నాము? ఎలా తెలిసింది అంటే ఆత్మ ఉంది. ఆత్మ గురించి చెప్పే ముందు తప్పకుండా శరీరము, ఇంద్రియాలు, వాటి విషయాల గురించి తెలుసుకోవడం అవసరం ఉంటుంది. అందుకే న్యాయదర్శనంలో కూడా ఇటువంటి విషయాలు వచ్చినాయి. తర్వాత 3వ సూత్రములో వైశేషిక దర్శనము, 3వ అధ్యాయము, మొదటి ఆహ్నికము, 3వ సూత్రం. ఈ ఇంద్రియములు ఎక్కడున్నాయి? శరీరములు ఉన్నాయి. ఇంద్రియముల యొక్క విషయాలను ఇంద్రియాల ద్వారా గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు, వాటి యొక్క జ్ఞానం, వాటి లక్షణాలను, ధర్మాలు తెలుసుకున్నప్పుడు నిజానికి శరీరంలో ఉండాలి కదా.
శరీరమే ఆశ్రయం కావాలి. ఆత్మ ఆశ్రయం ఎలా అవుతుంది? శరీరమే ఆధారము ఈ జ్ఞానానికి, విజ్ఞానానికి, తెలుసుకోవడానికి. శరీరమే లేనప్పుడు ఆత్మ ఎలా ఒంటరిగా తెలుసుకుంటుంది? అసలు సాధనాలు లేకుండా ఈ ఆత్మ ఎలా తెలుసుకుంటుంది? కాబట్టి శరీరమే ముఖ్యం, అదే గొప్పది. అందుకే కొందరు శరీరం గురించి ఎక్కువ పట్టించుకుంటారు. శరీరం ముఖ్యం అనుకుంటారు. పంచకోశాలలో అన్నమయ కోశం. అన్నం అంటే సుఖం, భోగం. భోగానికి ఆధారం శరీరం. అందుకే అన్నమయ కోశంలో ఉన్నవారు యోగ సాధన చేసేటప్పుడు స్థాయిలు ఉన్నాయి. అన్నమయ కోశంలో ఈ ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని చెప్పేసి ఆ కోశములు అంటే నిజానికి స్థాయి. కోశం అంటే మనం ఒక సంచిలో ఎలా మనం నింపుతాము, దానికి ఆధారం ఉండేదన్నమాట. అందుకే కోశం అన్నారు అక్కడ. అన్నమయ కోశంలో ఉన్నవారు కేవలం శరీరం గురించి. శరీరం ఒక కోశం. నిజానికి కోశం అంటే ఇంగ్లీష్లో పాకెట్, జేబు. అన్నమయ కోశం, అన్నమయ జేబు అన్నమాట. అదొక జేబు లాంటిది, అదొక సంచి. అందులోనే ఉంటారు, ఆ సంచిలోనే, ఆ కోశంలోనే ఉంటారు. ఆ కోశం నుండి శరీరం గురించి, శరీరమే ముఖ్యము, ఇదే ఆత్మ, అంతా నడిపిస్తుంది శరీరమే అనుకుంటారు. అటువంటి ఆలోచన, అటువంటి ఉద్దేశంతోనే ఈ సూత్రం చెప్పడం జరిగింది. ఇది ప్రశ్న. నిజానికి ఇంద్రియ అర్థములకు అసలు ఆశ్రయం శరీరం కాబట్టి శరీరమే జ్ఞానానికి ఆధారము. ఈ జ్ఞాన విజ్ఞానం అంతా శరీరంలోనే ఉంటుంది. ఎందుకంటే శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, వాటి విషయాల గురించి తెలుసుకుంటాయి. కాబట్టి ఇంద్రియాలు లేకపోతే ఏమీ తెలియదు. కాబట్టి ఆ ఇంద్రియాలకు ఆధారము, ఆశ్రయం శరీరం కాబట్టి శరీరమే జ్ఞానానికి ఆధారము, ఆత్మ కాదు. ఇంద్రియ అర్థాంతరస్య హేతు అని రెండవ సూత్రం చెప్పిన దానికి ఇక్కడ సందేహం వస్తుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి మూడవ సూత్రం. శరీరమే ఆశ్రయము, ఆశ్రయం కాదని చెప్తుంది మూడవ సూత్రం. సో అనపదేశ. సో అంటే సహ, అతడు అనే అర్థం వస్తుంది. అతడేమిటి ఇక్కడ? అతడు, సహ అనేది పుల్లింగం. అతడు నిజానికి ఆత్మ. ఇంద్రియం ద్వారా ఏదైతే తెలుసుకుంటామో విషయము, దానికి ఆధారం శరీరమే. ఇక్కడ ఆ విషయాన్ని సహ అని చెప్పడం జరిగింది. అది ఏతుందో అది అనపదేశ. అది ఉపదేశం కాదు, అపదేశం కాదు, అనపదేశం. అపదేశం. అపదేశం అంటే హేతు, కారణం. అపదేశము కారణం కాదు, హేతు కాదు. హేతు కాదంటే హేత్వాభాసం. హేతు అనిపిస్తుంది, చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది, ఇది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే శరీరములో ఇంద్రియములు ఉన్నవి. ఇంద్రియముల ద్వారానే జ్ఞానం, విజ్ఞానం తెలుస్తుంది. కాబట్టి శరీరం ఆశ్రయం, ఆధారం కావాలి కదా, వాస్తవమే కదా అనిపిస్తుంది. కానీ ఆ శరీరానికి కూడా ఆధారం ఎవరు? శరీరం నుండి ఆత్మ పోతే శరీరం శవమైపోతుంది. శవమైన తర్వాత ఆ శవము ఏమి చూస్తుంది, ఏమి వింటుంది, ఏమి చేస్తుంది, ఏమి చేయదు, ఏమి వినదు. ఏ స్పర్శ లేదు, ఏ రుచి లేదు, ఏ వాసన లేదు, ఏ రూపము లేదు. శరీరము లేదు, ఇంద్రియములు లేవు, ఇంద్రియాల యొక్క విషయాలు లేవు, కదలికలే లేదు, అందులో ప్రాణమే లేదు శరీరంలో. అంటే శరీరాన్ని నడిపించేది కూడా ఆత్మే. ఆ విధంగా సహ అనపదేశ. ఈ ఈ విషయం అయితే ఆ సందేహం ఉందో, ఇంద్రియములకు ఆధారమైనటువంటి శరీరమే జ్ఞానానికి ఆశ్రయం అనే ఏదైతే ఉందో ఆ సందేహము, అది అనపదేశ. అది హేతువు కాదు, హేత్వాభాసం. హేత్వాభాసం అని చెప్పే శబ్దమే అనపదేశ. సహ అంటే ఆ హేతువు అనేది హేత్వాభాసము. సహ అనపదేశ, సహ హేత్వాభాస అని రాసుకోవచ్చు. సహ హేత్వాభాస, అది హేత్వాభాసము, సరైనటువంటి హేతువు కాదు. ఎందుకంటే శరీరములో ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంటేనే ఈ శరీరం కదులుతుంది, ఏమైనా వింటుంది, అంటుంది.
కాబట్టి శరీరము జ్ఞానానికి ఆశ్రయము ఆధారము కాజాలదు అనే విషయాన్ని 3వ సూత్రంలో చెప్పడం జరిగింది. తర్వాత 4వ సూత్రంలో కారణ అజ్ఞానాత్, ఈ జ్ఞానము శరీరం అంటే శరీరం యొక్క కార్యం కాదు, శరీరము ద్వారా జ్ఞానం కాదు, శరీరము సాధనం మాత్రమే. ఆ శరీరం ఉన్నటువంటి ఇంద్రియాలు సాధనాలు మాత్రమే, మాధ్యమాలు, మార్గాలు మాత్రమే. ఎందుకంటే కారణ అజ్ఞానాత్, ఈ శరీరం యొక్క కారణం ఏమిటి? శరీరానికి కారణం పంచభూతాలు, పాంచభౌతికము. ఈ శరీరం పాంచభౌతికం కాబట్టి ఆ పంచభూతాలకు కారణం ఏమిటి? పంచభూతాలకు కారణము తన్మాత్రలు, వాటి పేరే సూక్ష్మభూతములు. ఆ సూక్ష్మభూతములు లేకుండా, ఈ పంచభూతాలకు కారణం లేకుండా, ఈ పంచభూతాలు లేకుండా ఇది పాంచభౌతికం ఎలా అవుతుంది? శరీరం అంటేనే పాంచభౌతికం కాబట్టి ఈ పంచభూతాలు జడములు అంటే శరీరం జడమే. శరీరం జడమైనప్పుడు దానికి ఎలా తెలుస్తుంది? విచక్షణ ఎలా ఉంటుంది? ఏది మంచి ఏది చెడు, అందుకే కళ్ళతో చూసినప్పుడు మంచి చెడు తెలుసుకునేది ఆత్మ. చెవితో శబ్దాన్ని విన్నప్పుడు మంచి ఏమిటి చెడు ఏమిటి తెలుసుకోవడానికి అసలు శక్తి ఉన్నది కేవలం ఆత్మకి ఉంటుంది. ఆ శక్తి ఆత్మలో జ్ఞానం సరిగా లేకపోవడం వల్ల, విద్య సరిగా లేకపోవడం వల్ల విచక్షణ ఉండదు. అందుకే తెలిసి కొనడం అవసరం, విజ్ఞానం అవసరం, విద్య అవసరం. అందుకే తెలుసుకోవాలి, తెలుసుకుంటూనే ఉండాలి. ఆత్మలో ఉన్నటువంటి పెద్ద రోగం, మహారోగం, సమస్య అవిద్యయే. కాబట్టి అవిద్య పోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు విచక్షణ వివేకం తెలుస్తుంది, కలుగుతుంది. శరీరానికి మూలమైనటువంటి ఆ కారణాలు, ఆ ఉపాదాన కారణం జడము కాబట్టి శరీరానికి విచక్షణ ఉండదు. కాబట్టి అందుకే శరీరము జ్ఞాన ఆధారం, జ్ఞానానికి ఆశ్రయం కాదు. కారణ అజ్ఞానం, కారణంలో ఏముంది? అజ్ఞానం ఉంది. కారణం ఏమిటి? శరీరానికి కారణం ఏమిటి? ఇక్కడ కారణం అంటే శరీరస్య కారణాలు, శరీరానికి కారణం అంటే పంచభూతములు, వాటి కారణం సూక్ష్మభూతములు. సూక్ష్మభూతములు లేకుండా పంచమహాభూతాలు లేవు. ఆ భూతాల యొక్క ఆ వ్యవస్థ లేకుండా, వాటి యొక్క సహకారం లేకుండా శరీరం తయారు కాదు. శరీరం ఒక రకంగా చెప్పాలంటే మట్టి, పార్థివ దేహం. ఇది అంతా మట్టే కనిపిస్తుంది. పృథ్వీ కణాలు ఎక్కువ ఈ శరీరంలో. అంటే ఇదంతా మట్టి. ఈ మట్టి జడానికి ఏమి తెలియదు. కాబట్టి అందువలన శరీరము జ్ఞానానికి ఆధారం, ఆశ్రయం కాజాలదు. కారణాలు లేని జ్ఞానము కార్యమైనటువంటి శరీరంలో రావడానికి వీల్లేదు. శరీరము చేతనము కాదు, జ్ఞాన స్వరూపం కాదు. కాబట్టి ఇంద్రియాల యొక్క విషయాలు, అర్థాలు ప్రసిద్ధి అయినప్పటికీ కూడా శరీరం ఆధారం కాదు. దానికంటే భిన్నంగా ఉన్నటువంటిదే దానికి ఆధారం అవుతుంది. భిన్నంగా ఏముంది? శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, ఏది కాదు. దానికి భిన్నంగా ఉండేది ఆత్మ. కాబట్టి ఈ పదార్థ అంతరం, ఇంద్రియ అంతరం, ఈ శరీర అంతరం, శరీరం కాకుండా వేరుగా ఉన్నటువంటి, భిన్నంగా ఉన్నటువంటి ఆత్మయే ఈ జ్ఞాన విజ్ఞానాలకు, అజ్ఞానాలకు ఆధారం. అసలు సమస్య, అసలు కారణం ఆత్మలో ఉన్నటువంటి అవిద్య, అజ్ఞానము, మిథ్యాజ్ఞానము, తెలియకపోవడం అనేది ఏదైతుందో అదే ముఖ్య కారణం. కొందరు అనవచ్చు, శరీరానికి కారణం పంచభూతాలు, వాటి కారణం తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, వాటికి కారణం అహంకారం, వాటి కారణం మహతత్వం, దానికి కారణం మూల ప్రకృతి. ఆ మూల ఇవన్నీ కూడా కారణమై ఉండొచ్చు. అందులో జ్ఞానం ఉండొచ్చు కదా. అహంకారంలో కానీ, మహతత్వంలో కానీ, సూక్ష్మ అయితే మూల ప్రకృతి అన్నామో అందులో ఉండే అవకాశం ఉందా అంటే అది కూడా లేదు.
అందులో కూడా ఉండడానికి వీలేదు. ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది 5వ సూత్రంలో. కార్యేషు జ్ఞానాత్. అలా అయితే ఒకవేళ అలా అనుకుంటే మూల ప్రకృతిలో, మహతత్వంలో, అహంకారంలో, తర్వాత తన్మాత్రలు, తర్వాత ఇంద్రియంలో, అన్నిట్లో ఈ జ్ఞానం ఉండాలి. కార్యేషు, ఇవన్నీ కార్యాలు. పంచమహాభూతాలు, తన్మాత్రలు, అహంకారం, మహతత్వం, ఇవన్నీ కార్యాలే మూల ప్రకృతికి. అటువంటప్పుడు అన్నిట్లో కూడా మళ్ళీ జ్ఞానం ఉండాల్సి వస్తుంది. వస్త్రములో జ్ఞానం ఉండాలి, పాత్రలో జ్ఞానం ఉండాలి, కనిపించే ప్రతి పదార్థంలో, పంచభూతంలో కూడా జ్ఞానం ఉండాలి. అవి నడిపించాలి. శరీరమే జ్ఞానానికి ఆధారం, ఆశ్రయం ఒకవేళ అనుకుంటే, అలా అవుతే అన్ని భూతములలో, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థములలో కూడా జ్ఞానం ఉండాలి. చేతనంలాగా నడిపించాలి. వాటికి విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. మంచి చెట్లు అవే తెలుసుకోవాలి, అవే నడిపించాలి. అది వాహనమైనా ఏదైనా. వాహనం కూడా ఈ రోజుల్లో రిమోట్ వాహనములు వచ్చినాయి. ఎన్నో యంత్రాలు రిమోట్తో నడుస్తున్నాయి. కానీ ఆ రిమోట్ నడిపించేది ఎవరు? కొందరు అనవచ్చు అంత రిమోట్ సహజం, దానంతట అదే నడుస్తాయి, అంత ఆటోమేటిక్ అనవచ్చు. ఏ యంత్రం నడవాలన్నా, ఏదైనా సరిగా ఉండాలన్నా మళ్ళీ వెనుక నుంచి ఒక చేతన పదార్థం ఉండాల్సిందే. ఆత్మ పదార్థం, ఆత్మ ఉండవలసిందే. వివేకం, విచక్షణ అనేది కేవలం ఆత్మలో ఉంటుంది. అది రోబో అయినా ఏదైనా అనిపించవచ్చు రోబో నడిపిస్తుందని. ఆ రోబో నడిపించేది ఎవరు? రోబోకి అసలు ఛార్జింగ్ ఇచ్చేది ఎవరు? దాని కమాండ్స్ ఇచ్చేది ఎవరు? ఆదేశించేది ఎవరు? ఆజ్ఞాపించేది ఎవరు? అక్కడ కూడా మళ్ళీ ఆత్మ కావాలి. కార్యేషు జ్ఞానాత్. కార్యములలో, ఈ సూక్ష్మభూతముల వల్ల ఇట్లా ఏ విధంగా ఏర్పడుతుంది శరీరం, అదేవిధంగా ఎన్నో వస్తువులు, ఎన్నో ద్రవ్యాలు మనం తయారు చేసుకుంటున్నాం, ఎన్నో యంత్రాలను తయారు చేసుకున్నాం. అన్ని యంత్రాల్లో కూడా మళ్ళీ జ్ఞానం వచ్చేయాలి. కార్యేషు జ్ఞానాత్. కార్యములలో జ్ఞానం కావాల్సి ఉంటుంది. 6వ సూత్రం చెప్తున్నారు, అజ్ఞానాత్ చ. అజ్ఞానం వలన కూడా. కార్యేషు జ్ఞానాత్ అజ్ఞానాత్ చ. ఈ రెండు కలిపి ఒకే సూత్రం అనుకోవాలి. ఇది కనిపించడం లేదు అజ్ఞానాత్. కార్యములలో జ్ఞానం ఏతుందో అది కూడా వీలు లేదు. కార్యేషు జ్ఞానం, కార్యం అన్నింటిలో కూడా జ్ఞానం వచ్చేయాలి, విచక్షణ వచ్చేయాలి, వివేకం వచ్చేయాలి. అది లేదు. అది లేదనేది అజ్ఞానం, అది తెలియడం లేదు. నిజానికి అజ్ఞానం ప్రత్యక్షాది ప్రమాణం వల్ల తెలియడం లేదు. కంటి ద్వారా ఎక్కడ కనిపించడం లేదు. ప్రతి పదార్థములో, ఏదైనా వస్తువులో, వస్త్రములో, పరికరాలలో, యంత్రాలలో, వాహనాల్లో, కుర్చీ, మంచం, ఎక్కడ కూడా విచక్షణ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రత్యక్షంగా, అంటే ప్రత్యక్షాది ప్రమాద, అనుమానం ద్వారా కూడా, ఉపమానం ద్వారా కూడా, శబ్ద ప్రమాణం ద్వారా కూడా, ఎక్కడ కూడా మనకు ఈ పదార్థములలో, శరీరంలో కానీ వేరే ఇతర వస్తువుల్లో కానీ ఎక్కడ కూడా వివేకం, విచక్షణ ఉన్నట్టు, జ్ఞానం ఉన్నట్టు తెలియడం లేదు. అజ్ఞానాత్. దీని ద్వారా కూడా, దీని వలన కూడా అజ్ఞానం తెలియదు కాబట్టి, ప్రత్యక్షాది ప్రమాణం ద్వారా తెలియబడటలేదు కాబట్టి, దాని ద్వారా కూడా ఏం తెలుస్తుంది అంటే, జ్ఞానం శరీరం ఆశ్రయం కాదు. మరి దేని ఆశ్రయం? ఆత్మాశ్రయం. ఆత్మాశ్రయం ఎలా అవుతుంది? ఆత్మనే ఆశ్రయం, ఆధారం అంటున్నారు. అది ఎలా? దానికి హేతు, కారణం ఏమిటి? ఆత్మ కంటే జ్ఞానం భిన్నమైతే, అటువంటప్పుడు ఈ కార్యకారణములలో ఎలా కుదురుతుంది? ఆత్మ కంటే జ్ఞానం వేరు కదా. వేరైనటువంటి ఆ జ్ఞానం ఆత్మ ఎలా ఉంటుంది? జ్ఞానం వేరు, ఆత్మ వేరు. ఆ జ్ఞానానికి ఆత్మ ఆధారం ఎలా అవుతుంది? కాదు అనే సందేహం కూడా వస్తుంది.
అనిపించవచ్చు. ఆ ఆత్మ చేతనము, జ్ఞానం చేతనం కాదు కదా. అటువంటి ఆ జ్ఞానము ఆత్మ ఎలా ఉంటుంది అనే సందేహానికి సమాధానంగా 7వ సూత్రం. అన్యత్ ఏవా హేతు ఇది అనపదేశ. అన్యత్ ఏవా, అన్యత్ ఏమంటే వేరేగా, అది కాకుండా. హేతు కారణం. అన్యదేవ హేతు ఇది అనపదేశ. అనపదేశ అంటే అది కూడా హేత్వాభాసం అన్నమాట. అనపదేశము అంటే కారణము కార్యం రెండు ఒకటైపోవాలి. కారణము కార్యము తాదాత్మ్యం అంటే ఒకటి కావాలా. అటువంటి హేతు లేదు. కారణం కార్యము రెండు సమానంగా అలాగే ఉండాలని ఏం లేదు. ఒక పదార్థానికి ఆధారం ఉండడం ఏది ఉంటుందో, మనం భూమి మీద నిలబడ్డాం, భూమి మీద చెట్లు ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, లేదా ఒక టేబుల్ పైన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు ఆ టేబుల్ ఒకే కాదు, సమానం కాదు. అలాగే ఆత్మ ఈ జ్ఞానం ఒక వస్తువుకు ఆధారం మరొక వస్తువు అయినప్పుడు ఆ రెండు వస్తువులు ఒకటి కావాలని చెప్పేసి అటువంటి హేతువులు ఏమి లేవు, అటువంటి నియమం లేదు. ఆధారం వేరుగా ఉండవచ్చు, ఆధేయం కూడా వేరు ఉండొచ్చు. ఒక వస్తువుకు ఆధారమైనటువంటి ఆధారం వేరుగా ఉండే అవకాశం ఉంది. రెండు సమానంగా ఉండాలి, అలాగే ఉండాలి అనే నియమం లేదు. అనపదేశ ఇది అహేతు. ఇది ఏది మీరు అనుకుంటున్నారో ఈ జ్ఞానము ఆత్మ రెండొకటి కాదు. అటువంటప్పుడు ఈ జ్ఞానానికి ఆత్మ ఆశ్రయం ఎలా అవుతుంది అనేది ఏతుందో అది ఆ హేతు, మీరు చెప్పే ఆ హేతు సరిగా లేదు. అనపదేశము అంటే హేతువు కాదు, అహేతువు లేదా దుష్ట హేతువు, హేత్వాభాసం. అన్యదేవ హేతు. మరి వేరే ఏమైనా ఉందా అంటే ఏది లేదు. కాబట్టి అన్యదేవ సాధ్యము కంటే భిన్నమే అవుతుంది. సాధనము సాధ్యము. ఒక కర్రతో పామును చంపుతాము, చంపినప్పుడు ఆ కర్ర పాము ఒకటి కాదు, సాధనం వేరు. పామును చంపడం ముఖ్యం, దాన్ని చంపాలంటే కర్ర తీసుకొని పామును చంపుతాం. ఆ పాము కర్ర ఒకటంటే ఎలా అవుతుంది? కర్ర సాధనం, పామును చంపడం ఒకటి ఉంది. అలాగే జ్ఞానం అనేది వేరు, ఆత్మ వేరు, రెండు ఒకటే కావాలని చెప్పేసి అటువంటి హేతు లేదు, అటువంటి నియమం లేదు. కాబట్టి ఆత్మ జ్ఞానానికి ఆధారము, ఆశ్రయం. ఇది బౌద్ధుల యొక్క సందేహం. ఇది బౌద్ధులు ఏమంటారంటే రెండు ఒకటే కావాలి, రెండు సమానంగా ఉండాలి అంటారు. జ్ఞానము ఆత్మ, కాబట్టి జ్ఞానమే ఆత్మ అంటారు. అందుకే చేతనమే జ్ఞానం, జ్ఞానమే చేతనము. నిజానికి చేతనం అంటేనే జ్ఞాన స్వరూపం, నిజానికి జ్ఞానం కాదు. చిత్తశక్తి, చేతన శక్తి, చైతన్యము. చైతన్యం అంటే జ్ఞానం, జ్ఞానానికి ఆధారం. చిత్తశక్తి అంటాం, జ్ఞాన స్వరూపం అంటాం. నిజానికి ఆత్మ అంటే జ్ఞానము కాదు, జ్ఞానానికి స్వరూపం. అది జ్ఞానము దాని యొక్క స్వరూపము, సచ్చిదానంద స్వరూపం, పరంపిత పరమాత్మ. సత్ స్వరూపము, చిత్ స్వరూపము, ఆనంద స్వరూపము. స్వరూపం అంటే లక్షణం, రూపము కాదు. అందుకే జ్ఞానము ఆత్మ ఒకటి కాదు. జ్ఞానం వేరు, ఆత్మ వేరు. జ్ఞానానికి ఆత్మ ఆధారం అవుతుంది. ఒక వస్తువులు, ఒక పాత్రలో కొన్ని వస్తువులు పెట్టుకుంటాం, పాత్ర వేరు, ఆ వస్తువులు వేరు. అదేవిధంగా ఆత్మ వేరు, జ్ఞానం వేరు. జ్ఞానానికి ఆత్మ ఆధారం అవుతుంది అనే విషయాన్ని 7వ సూత్రంలో స్పష్టం చేయడం జరిగింది. అన్యత్ ఏవా హేతు ఇది అనపదేశ. అనపదేశము, మీరు చెప్పేదానికి హేతువు లేదు, కారణం లేదు, అది హేత్వాభాసం అని ఇక్కడ ఖండించి చెప్పడం జరుగుతుంది. అలా అనుకోకండి, అలా ఉండాలని ఏమి లేదు. ఆత్మ కంటే భిన్నమైనటువంటి జ్ఞానం ఈ కార్యకాలం ఒకటే అనడం అనేది తప్పు. రెండు ఒకటిగా కనిపించడం లేదు కదా, తాదాత్మ్యత లేదు కదా, రెండు సమానంగా లేదు కదా జ్ఞానము ఆత్మ. కాబట్టి అట్లా అనుకోకండి. మీరు అనుకునే దానికి హేతువు లేదు అని అక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది 7వ సూత్రంలో.
తర్వాత భిన్న పదార్థమే హేతు అయితే మరి ఈ పొగ ఉంది కాబట్టి అక్కడ గాడిద ఉండాలి. పొగ వేరు, గాడిద వేరు. ధూమ రాసభం అంటారు. రాసభం అంటే గాడిద వేరే. అంటే ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు. జ్ఞానం వేరు, ఆత్మ వేరు అన్నారు. కాబట్టి ఇక్కడ పొగ ఉంది కాబట్టి గాడిద ఉన్నట్టు. ఈ పొగ ఉంటే గాడిద ఉండడం ఏమిటి? అరకుడు ఉండే అవకాశం ఉంది కదా. ఇది ఒక సందేహం. అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఆధారం వేరు, ఆదాయం వేరు. ఒక పాత్రలో ఏమైనా ఉండవచ్చు, అలాగే సంబంధం లేకుండా ఏమైనా ఉండొచ్చు. అక్కడ ధూమం ఉంది, పొగ ఉంది అంటే అక్కడ గాడిద ఉన్నట్టే. నిజానికి పొగకు గాడిదకు సంబంధం ఉందా? సంబంధం లేదు. మీరు కూడా అలాగే చెబుతున్నారు. జ్ఞానానికి ఆత్మకు సంబంధం ఉందా? సంబంధం లేదు. కాబట్టి అక్కడ పొగ ఉంది కాబట్టి గాడిద ఉంది. అటువంటి సందేహం కూడా వస్తుంది అనమాట. దానికి సమాధానంగా 8వ సూత్రం, అర్థాంతరం హి అర్థాంతరస్య అనపదేశ. అర్థాంతరం అంటే ఎప్పుడు కూడా ఈ సాధ్యం కంటే భిన్న పదార్థం అర్థ అంతరం, దానికంటే భిన్న అర్థం. అంతరం అంటే భిన్నంగా ఉండే పదార్థం. అర్థాంతరస్య తనకంటే భిన్న పదార్థం, భిన్న పదార్థం అనేటువంటి దానికి అనపదేశం అవుతుంది. ఇక్కడ అనపదేశ హేతు కాదు. విషయం ఏంటంటే ఎప్పుడు కూడా సాధ్యం కంటే భిన్నమైన పదార్థం ఉంటుంది. దానికంటే భిన్నమైనటువంటి సాధ్యానికి ఇది హేతు కాదు. అంటే ఏ వస్తువుకు దేంతో సంబంధం ఉంటుందో, అంటే నిత్య సంబంధం ఒకటి ఉంటుంది. సంబంధం అంటే కేవలం ఆధారం అనే సంబంధం కాదు. ఒకటి లేకపోతే అది ఉండదు, ఇది లేకుంటే అది ఉండదు. వేడి లేకపోతే అగ్ని ఉండడానికి వీలు లేదు. నిత్య సంబంధం సమవాయ కారణం అంటారు. నిత్య సంబంధం అనేది లేకుండా ఉండదు. కానీ కేవలం ఆధారం ఆధేయం వేరు. ఆధారంగా ఉండడం వేరు, నిత్య సంబంధం వేరు. ఇక్కడ పొగకు అగ్నికి సంబంధం, గాడిదకు పొగ సంబంధం లేదు. గాడిద ఉంటే పొగ ఉండాలని లేదు, పొగ అనేది గాడిదలో ఉండాలని లేదు. పొగకు గాడిద ఆధారం కావాలని అటువంటి ఉండదు. పొగ ఉందంటే అగ్ని ఉంటుంది. అంటే అగ్నికి పొగ, ఆ పొగ అనేది లక్షణం, ఒక హేతు, ఒక గుర్తు, ఒక సంకేతం. అది ఇక్కడ పొగ వస్తుంటే ఒక సంకేతం అది అగ్ని ఉందని. కానీ గాడిదకు సంబంధం లేదు. అది గాడిద పైన అగ్ని ఉండొచ్చు, గాడిద పై నుంచి రావచ్చు. ఒక గాడిద కనిపిస్తుంది, అటువైపు నుంచి పొగ పైకి లేస్తుంది. చిన్నపిల్లలు లాంటి వారు ఏమనుకుంటారు? ఆ గాడిద నుంచి పొగ వస్తుంది అనుకుంటారు. ఎందుకంటే నిత్య సంబంధం తెలియదు, అసలు సంబంధం ఏమిటో తెలియదు. గాడిద వెనుక వైపు నుంచి పొగ వస్తుంది, అగ్ని కనిపించడం లేదు. ఏమనిపిస్తుంది? ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గాడిద నుంచి వస్తుంది అని అనిపిస్తుంది. ఆ విధంగా అర్థాంతరం హి అర్థాంతరస్య అనపదేశ. దేనికి ఏది నిత్య సంబంధం కూడా తెలియాలి. నిత్య సంబంధం వేరు, ఈ ఆధార ఆదేయ సంబంధం వేరు. ఈ ఈ విషయంలో మీరు ఏది అనుకుంటున్నారో అది హేతు కాదు. దేనికి ఏది నిత్య సంబంధం, ఏది ఆధార సంబంధం, ఏది లేకుండా ఏది ఉండదో. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. ఒక సత్తా లేకుండా మరొక సత్తా ఉండదు. అగ్ని లేకుండా పొగ ఉండడానికి వీల్లేదు, పొగకు అస్తిత్వమే లేదు. దానికి ఆధారం అయినటువంటి అగ్ని అక్కడ ఉండాలి. అగ్ని యొక్క ఉనికి ఉన్నప్పుడు పొగ యొక్క ఉనికి ఉండవచ్చు. ఒక్కోసారి అగ్ని ఉంటుంది కానీ పొగ కూడా లేకపోవచ్చు. ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడక్కడ పొగ ఉండాలనే నియమం లేదు. కానీ పొగ ఉందంటే అగ్ని ఉంటుంది. ఆ సంకేతం, ఆ చిహ్నం, పొగ అనేది చిహ్నం, అది ఉందంటే అగ్ని ఉంటుంది. కానీ అగ్ని ఉంటే పొగ ఉండాలండి. ఆ పొగ కూడా నిజంగా పొగ అయి ఉండాలి. అది పొగనా, నీటి ఆవిరేయ, లేదా దుమ్మ, అది కూడా తెలియదు. దుమ్ము ధూళి కూడా ఉంటుంది. దుమ్ము ధూళి కూడా పొగలాగా కనిపిస్తుంది. సాయంత్రం పూట గోవులు వస్తుంటే ఆ పొగ లేస్తుంటుంది, పొగలాగా లేస్తాయి ధూళి కణాలు. అది నిజానికి ధూళి కణాలా,
నీటి ఆవిరియా, చలికాలంలో నీటిపై నుంచి ఆవిర్లు వస్తాయి, పొగలా కనిపిస్తాయి. ఆ భేదం కూడా తెలియాలి. నిజంగా పొగనేనా కాదా, దానికి ఆధారమైనటువంటి అగ్ని ఉందా లేదా అని తెలియాలి. విషయం సూక్ష్మ విషయం ఇది. ఎక్కడెక్కడ పొగ ఉందో అక్కడక్కడ అగ్ని ఉంది, వాస్తవం. కానీ నిజానికి పొగనేనా? ఎక్కడెక్కడ అగ్ని ఉంటుందో అక్కడక్కడ పొగ ఉండాలి అనే నియమం లేదు. ఈ విషయం అర్థం కావాలి. అలాగే ఆధారం ఆధేయం, కింద ఏదైతే ఆధారంగా ఉంటుందో, ఆశ్రయంగా ఉంటుందో, అది పైన ఉన్నటువంటి వస్తువు, దానిపైన ఉన్నటువంటి వస్తువులు సమానంగా ఉండాలి. అవే లక్షణాలు, అవే గుణాలు, అవే ధర్మాలు ఉండాలని ఏమి లేదు. ఒక పాత్ర ఉంటే పాత్రలో ఏమైనా పెట్టుకోవచ్చు, ఏ ఏ పప్పులైనా ఉంచుకోవచ్చు, ఏ వస్తువుని ఉంచుకోవచ్చు ఆ పాత్రలో. ఆ పాత్ర ఆ వస్తువులు ఒకటి కావడానికి వీల్లేదు. ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అర్థాంతరం హి అర్థాంతరస్య అనపదేశ. మీరు అనుకున్నటువంటి ఈ పొగ గాడిద ఏది అనుకున్నారో అది దానికి హేతువు లేదు, అది అనపదేశము, అహేతువు, దుష్టహేతువు, హేత్వాభాసము. ఆ విధంగా ఒక కారణం, దానికి సంబంధించిన కార్యం, అవి రెండు సమానంగా ఉన్నారంటే పిండిని బట్టి రొట్టె అంటారు. ఏ పిండితో చేస్తామో ఆ రొట్టె అలా ఉంటుంది. జొన్న పిండితో చేస్తే జొన్న రొట్టె, గోధుమ పిండితో చేస్తే గోధుమ రొట్టె. తినేటప్పుడు కూడా తెలుస్తుంది, ఇది గోధుమ రొట్టె, ఇది జొన్న రొట్టె, ఇది ఈ వస్తువు, ఇది ఈ ఈ పదార్థం అని చెప్పేసి. ఆ విధంగా ఉండాలి. కానీ మీరు చెప్పేటువంటి ఆ సందేహం సరిగా లేదని చెప్పేసి ఇక్కడ ఖండించడం జరిగింది. ఏది లేకపోతే ఏది ఉండదో అది కారణం అవుతుంది. ఇక్కడ ఆత్మ జ్ఞానం అనే విషయంలో స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆత్మ విషయం తెలుసుకుంటూ, ఆత్మ అసలు ఏమిటి, ఎలా తెలుసుకోవాలి, అసలు ఆత్మ ఉందని దానికి హేతు ఎలా, మనం ఈ కనిపించే విషయాలతో అంటే ఇంద్రియ అర్థాలతో ఆరంభం చేసి, ఇంద్రియాల కంటే ముందు అంటే కనిపించేవి రూపము కానీ, శబ్దము కానీ, రుచి కానీ, వాసన కానీ, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ముక్కు ద్వారా తెలుస్తుంది, నోటి ద్వారా తెలుస్తుంది. అలా తెలుసుకుంటూ అర్థంలో నుంచి, ఇంద్రియాల విషయాల నుంచి లోపలికి వెళ్తే ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు ఆధారమైనటువంటి ఆత్మ, ఆ ఆత్మ అంటే ఇంద్రియాలకు ఆధారం శరీరం. నిజానికి శరీరం దానికి ఆధారం. శరీరంలో కదలికలు వస్తున్నాయి, ఇవన్నీ కదులుతున్నాయి, నడుస్తున్నాయి, శరీరం పెరుగుతుంది, ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి. అంటే అందులో ప్రాణం ఉంది, జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి నడుస్తుంది, లేకపోతే శవం అయితే ఏమి చేయజాలదు. అంటే ఏమిటి ఆధారం దానికి, ఈ శరీరానికి అంటే ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పేరు ఆత్మ. ఆత్మ యొక్క విషయాలు తెలుసుకోవాలంటే ముందు మనకు కనిపించే స్థూల విషయాల గురించి తెలుసుకోవడం అవసరం ఉంటుంది. అందుకే ఈ శైలితో తెలిసిన విషయాలను తెలుసుకుంటూ తెలియని విషయాలను తెలుసుకోవాలి. ముందు స్థూలం, స్థూలం నుండి సూక్ష్మం. ఇది ఒక శైలి. ముందు తెలిసిన విషయం చెప్పడం, అందుకే ఉదాహరణలు ఇస్తారు, ఉపమానాలు ఇస్తారు. తెలిసిన విషయం ఉదాహరణ ఇవ్వడం అంటే తెలిసిన విషయం, అందరికి తెలిసిన విషయం అంటే. అందుకే ఆరంభంలోనే ప్రసిద్ధ అంటే అంతా విదితమే, తెలుసు అంటే ఉదాహరణగా. శరీరం ఉదాహరణ, ఇంద్రియాల ఉదాహరణ, ఇంద్రియాల యొక్క విషయాలు ఉదాహరణ, తెలిసిన విషయాలు. అలా 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 లోపలికి లోపలికి వెళ్తే అసలు ఆధారం ఏమిటి, అసలు విషయం ఏమిటి, అసలు ఆశ్రయం ఏమిటి అంటే ఆత్మ. అలా ఇంకా లోపలికి వెళ్తే నిజానికి ఆత్మ నడిపించేది ఏమిటి, ఆత్మని శరీరంలోకి తెచ్చేది, పంపించేది ఏమిటి, ఈ జన్మలు రావడానికి, అసలు నడిపించడానికి, వ్యవస్థ చేయడానికి ఏదో మరొక పదార్థం ఉండాలి, మరొక చేతనం ఉండాలి. ఆ అధికారం, ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉన్నటువంటి ఆ పదార్థం ఏమిటి అని ఆలోచిస్తే పరంపిత పరమాత్మే అసలు అన్నిటికీ ఆధారం, సర్వాధారం. ఇలా వెనక్కి వెనక్కి స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళుతూ 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 అసలు విషయం తెలుసుకొని ఆనందాన్ని అనుభవించాలి. అసలు ఆనందం ఏమిటో, అసలు విషయం ఏమిటో అర్థం కావాలంటే ముందు స్థూల విషయం తెలియాలి. అందుకే పరంపిత పరమాత్మ యొక్క లక్షణాలను, ధర్మాలను తెలుసుకోవడానికి ఇదంతా ఒక ఎత్తుగడ, ఒక కుట్ర అన్నమాట.
అసలు విషయం, అసలు ఆధారం, సర్వాధారం, మూలాధారం, ఆది మూలాధారం ఆ పరంపిత పరమాత్మే. దాని కొరకే ఇన్ని ఎత్తుగడలు, ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని పురుషార్థాలు, ఇంత తపస్సు, ఇంత శ్రమించాలి, ఇంత పరిశ్రమించాలి, ఇన్ని రకాలుగా వ్యవహారం చేయాలి, వ్యవస్థలు చేసుకోవాలి. అసలు ఆనందం కొరకే ఇదంతా కూడా. అసలు ఆత్మ ఆనందం కొరకు, ఆత్మ తృప్తి కొరకే ఎవరు ఏది చేసినా ఆత్మ కొరకే. ఆత్మ ఆశిస్తున్నది ఏమిటి? ఆత్మ ఘోషిస్తున్నది ఏమిటి? ఆత్మ ఏమనుకుంటుంది? ఆత్మకు కావాల్సినటువంటి ఆత్మ భోజనం ఏమిటి? ఆత్మకు ఆధారం ఏమిటి? ఈ ఇంద్రియాల యొక్క అర్థాలకు ఇంద్రియాలు ముఖ్యం. ఇంద్రియాలకు ఆధారం శరీరం, శరీరానికి ఆధారం ఆత్మ. ఈ ఆత్మకు శరీరం రావడానికి మూల పదార్థం, ముఖ్య పదార్థం, అసలు ప్రకృతి, మూల ప్రకృతి ఆధారం, మూలాధారం. అక్కడ ఆ మూల ప్రకృతి నుంచే మహతత్వము, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచమహాభూతాలు, వీటి వలన వీటి యొక్క సహకారంతోనే ఈ శరీరంలో ఆత్మ ఉండి అన్ని పనులు చేస్తుంది, పాపపుణ్యాలు చేస్తుంది, ధర్మాధర్మాలు చేయడానికి అవకాశం కలుగుతుంది. వీటన్నిటికీ అసలు ఆధారం ఎవరు? దీనికి ఇది ఆధారం, దీనికి ఇది ఆధారం, దీనికి ఇది కారణం, దీనికి ఇది కారణం వెనక్కి ఆలోచిస్తే, తెలుసుకుంటూ పోతుంటే నాకు లభించేది ఏమిటి, చివరికి కనిపించేది ఏమిటి, అసలు ఏమిటి, అసలు మూలం ఏమిటి, మూల తత్వం ఏమిటి అని తెలుస్తుంది. ఇదొక శైలి, ఇదొక పద్ధతి. ఈ పద్ధతి ద్వారానే, ఈ విధానం ద్వారానే మనకు పరమాత్మ యొక్క స్వరూపం అర్థమవుతుంది. అన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మ కూడా ఆధారమైనటువంటి ఆ మూలాధారం, మూల పదార్థం, పరమచేతన పదార్థం అయినటువంటి పరంపిత పరమాత్మను తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకోవడం అంటే కన్నులతో తెలుసుకోలేము, మనస్సు ద్వారా కూడా సాధ్యం కాదు. నిజానికి పరమాత్మ సాక్షాత్కారం అనేది శరీరం ద్వారా కానీ, ఇంద్రియాల ద్వారా కానీ, మనస్సు ద్వారా కానీ అర్థం కాదు. ఆ శక్తి లేదు, మనస్సు కూడా ఆ శక్తి లేదు. పరంపిత పరమాత్మని దర్శనం చేసుకునే శక్తి మనస్సు కూడా లేదు, ఏ ఇంద్రియానికి లేదు. అందుకే కళ్ళు మూసుకోవాలి, అన్నీ ఆగివేయాలి, అన్నీ మౌనం అయిపోయాలి. మనస్సు కూడా మౌనమై కావాలి, మౌనం అవడం అవసరం. మనస్సు కూడా శాంతించాలి, చిత్త ప్రసాదనం, చిత్తం ప్రసన్నంగా ఉండాలి, స్థిర చిత్తం కావాలి, మనస్సు ఏకాగ్రం కావాలి. అంతా శాంతి, అంతా మౌనం. నోరు మాత్రమే మౌనం కాదు, మాట మాత్రమే మౌనం కాదు, అన్నీ మౌనం అయిపోవాలి. సర్వ వృత్తులు శాంతించాలి, ఆత్మ ఆధీనంలోకి రావాలి. రాజసిక, తామసిక ఆలోచనలన్నీ కూడా, వృత్తులన్నీ కూడా ఆగిపోవాలి, సమాప్తం కావాలి. అదే దాని పేరు యోగశ్చిత్త వృత్తి నిరోధం. రాజసిక, తామసిక వృత్తుల ఆలోచనలన్నీ మొత్తం ఆపివేయాలి సంపూర్ణంగా. కానీ సాత్విక వృత్తులు ఉంటాయి, వాటిని అదుపులో ఉంచుకోవాలి. రితంబర తత్ర ప్రజ్ఞ, రితంబర ప్రజ్ఞ కావాలి. సాత్విక వృత్తులను అదుపులో ఉంచుకొని వాటిని నడిపించాల్సి వస్తుంది. వాటిని కూడా పూర్తిగా ప్రశాంతం అయిపోవాలి. చిత్తం అంటేనే ఒక ప్రశాంత సాగరం, ఒక పసిఫిక్ మహాసాగరం. ప్రశాంత సాగరమే పసిఫిక్ మహాసముద్రం. చాలా లోతు, చాలా విశాలం. ఆ ప్రశాంత సాగరం మనసులో నిజానికి సాత్విక వృత్తే ఉంటుంది. దాని పేరు చిత్తసత్వం అంటారు. వ్యాస మహర్షి యోగ దర్శనంలో యోగ చిత్త వృత్తి నిరోధ అనే సూత్రానికి భాష్యం రాస్తూ చిత్తసత్వం ప్రఖ్యారూపం హి చిత్తసత్వం ఉంటుంది. ప్రఖ్యారూపం అంటే సాత్వికమే. అందరి మనస్సు సాత్వికమే, అందరి మనస్సు వెన్నలే. అంతా ప్రశాంతి, సుఖాన్ని కోరుతుంటుంది, ప్రశాంతం కోరుతుంటుంది, ప్రసన్నంగా ఉండాలనుకుంటుంది. అనుకునేది మనస్సు కాదు, ఆత్మ అనుకుంటుంది. అంటే మనస్సు సాత్వికమే, అది వెన్న లాంటి మనస్సు, మెత్తని మనస్సు, కోమలమైన సున్నితమైన మనసు. అందరి మనసు సున్నితమే, కానీ ఈ రాజసిక తామసిక ప్రభావంతో అలా మారిపోతాయి. మనస్సు మారుతుంది, మనుషులు మారుతారు. కాబట్టి భావాలను
ఈ ఆలోచనలు జ్ఞాన విజ్ఞానాలను పెంచుకొని వివేకంతో విచక్షణతో అర్థం చేసుకుంటే ఏది ఏమిటి, అసలు ఈ మనస్సు ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, శరీరం ఏమిటి, పదార్థాలు ఏమిటి, పంచభూతాలు ఏమిటి అర్థం చేసుకుంటూ వాటి లక్షణాలను అర్థం చేసుకుని వాటిని వాడుకున్నప్పుడు, ఆత్మను కూడా సరిగా అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు సరి అయినటువంటి తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం లేకుండా ఏ సమస్య పోదు, ఏ కష్టము పోదు, ఏ దుఃఖము పోదు. అసలు కారణం అది తత్వజ్ఞానం తెలియకపోవడమే, అంటే సరైనటువంటి జ్ఞానం లేకపోవడమే, ఉన్నట్టు అర్థం కాకపోవడమే. ఒకటికి మరొకటి అనుకుంటాం. మంచిని చెడు అనుకుంటాం, చెడుని మంచి అనుకుంటాం, సుఖాన్ని దుఃఖాన్ని సుఖం అనుకుంటాం. అజ్ఞానంలో ఉంటాం. అజ్ఞానం ఉన్న విషయం కూడా ఒప్పుకోము. నాకు తెలియదనే విషయం కూడా ఒప్పుకోము. తెలిసినా కూడా ఒప్పుకోము. నాకు తెలియని విషయం నాకు లోపల తెలుసు, అయినా నేను బయట ఒప్పుకోను. అహంకారం పనిచేస్తుంది, అహంభావం పనిచేస్తుంది. ఈ అహంభావాలు పోవాలంటే అసలు మనకంటే గొప్ప శక్తి ఒకటి ఉంది, మనకంటే గొప్ప పదార్థం ఉంది, ఒక గొప్ప రాజు ఉన్నాడు. నేనే రాజుని కాదు, నేనే చక్రవర్తిని, నేనే రాజుని, నేనే సామ్రాట్ని అనుకుంటాను. నేనే బలవంతుని, నేనే ధనవంతుని, నేనే ధనవంతుని జనవంతుని, నాకే ధనం ఉంది, జనం ఉంది, అధికారం ఉంది, అన్నీ నాకే ఉన్నాయి, అన్నీ తెలుసు నాకు అనుకుంటాను. కానీ అన్నీ తెలియవు, కొన్ని మాత్రమే తెలుసు. అందరికంటే గొప్ప, అన్నిటికంటే గొప్ప, చరమసీమ, చివరి హద్దు, పరాకాష్ట, పరంపిత పరమాత్మ అనే విషయం అర్థమైన నాడు మన అహంభావం తగ్గిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ భూగోళం మీద ఇతర గ్రహాల మీద మానవ మాతృలందరూ, అన్ని ప్రాణులు కలిసి, అన్ని దేహాలైనటువంటి ఆత్మలన్నీ కలిసి కూడా భగవంతుని ఓడించజాలవు. అందరి శక్తులు, అన్ని శక్తులు, అందరి బలాలు, అందరి బుద్ధి, అందరి విద్య, అందరి జ్ఞాన విజ్ఞానం అంతా కూడా అక్కడ దిగదుడిపే, అక్కడ ఆగిపోవాల్సిందే. భగవంతుని కంటే ఎవరు గొప్ప కాదు. భగవంతునికి ఎవరు సాటి రారు, పోటీ లేదు. సాటి లేని, పోటీ లేని ఆ పరంపిత పరమాత్మను అర్థం చేసుకోవాలంటే ముందు మనం దగ్గర ఉన్నటువంటి శరీరాన్ని అర్థం చేసుకోవాలి, ఇంద్రియాలను అర్థం చేసుకోవాలి, ఇంద్రియాల విషయాలను అర్థం చేసుకోవాలి, ఆ విషయాల ద్వారా తెలుసుకునే ఆ జ్ఞాన విద్యాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఆధారం నేను, అంటే ఆత్మను. నాకు కూడా ఆధారం ఉంది. మళ్ళీ ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుకు ఒక ఆధారం ఉంటుంది, ఆ ఆధారం మరొక ఆధారం ఉంటుంది, దానికి ఆధారం చివరికి భూమి ఉంటుంది, భూమికి ఆధారం సూర్యుడు, సూర్యునికి ఆధారం ఇతర ఆకాశగంగలు, ఆ ఆకాశగంగలు కూడా ఆధారం నిబిలాలు, వాటికి ఆధారం, వాటికి ఆధారం, వాటికి ఆధారం, వాటికి ఆధారం, అలా అన్నిటికీ ఆధారం పరపిత పరమాత్మ. అందుకే సర్వాధారం పరపిత పరమాత్మ సర్వాధారమైనప్పుడు ఇక మనం ఎవరిపైన ఆధారపడి ఉండాలి? పరపిత పరమాత్మ పైన ఉండాలి. ఓమే ఆధారం, ఓమే ఆలంబనం, ఏతది ఆలంబనం ఉపనిషత్తులు వస్తుంది. ఏతది, ఇదే ఆలంబనం, ఇదే ఆధారం, సర్వాధారం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. సర్వాధారమైనటువంటి ఆ పరమిత పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు ఆత్మ శాంతిస్తుంది. మనసు శాంతించడం అవసరం, మనస్సు స్థిరం కావడం, ప్రసన్నంగా ఉండడం అవసరం. కానీ దానికంటే ముందు ఆత్మ స్థిరం కావాలి, ఆత్మ ప్రసన్నంగా ఉండాలి, ఆత్మ సంతృప్తి అవసరం ఉంది. ఆత్మ శాంతించాలి. ఆత్మ శాంతించాలంటే ఆత్మకు ఒక ఒడి కావాలి, ఒక నీడ కావాలి, ఒక ఆశ్రయం కావాలి. ఆ ఆశ్రయమే పరమిత పరమాత్మ ఆశ్రయం. ఆ ఒడి భగవంతుని ఒడిలో ఉన్నప్పుడు, ఆ నీడలో ఉన్నప్పుడు, ఆ ఛాయలో ఉన్నప్పుడు అప్పుడే శాంతి. అదే అమృతం, అదే మోక్షం. ఎస్య ఛాయ అమృతం, ఎస్య మృత్యు. భగవంతునికి దూరం కావడమే మృత్యు. భగవంతునికి దగ్గర ఉండడం, ఆ సన్నిధిలో ఉన్నప్పుడే సర్వశాంతి. శాంతి, శాంతి, శాంతి. అన్ని రకాల శాంతులు అక్కడే ఉంటాయి. సర్వశాంతుల నిలయం పరమిత పరమాత్మ యొక్క శరణం అక్కడ ఉండాలి, ఆ శరణంలో ఉండాలి. భగవంతుని యొక్క శరణంలో ఉన్నప్పుడు ఈ రణాలు అవసరం లేదు, ఏ మరణాలు ఉండవు, ఈ శరణాలు ఉండవు, ఏది అవసరం. ఎవరి శరణం? పరశరణం అవసరం లేదు. పరమాత్మ శరణంలో ఉంటే, ఆ శరణంలో ఉంటే, ఆ చరణారవిందంలో అక్కడ ఉంటే వేరే రణాలు అవసరం లేదు.
ఏ మరణాలు అవసరం లేదు. ఏది అవసరం లేదు. ఈ మారణ హోమాలు అవసరం లేదు. ఈ యుద్ధాలు అవసరం లేదు. ఏది అవసరం లేదు. అంతా శాంతి. జగమంతా శాంతి. ప్రపంచమంతా శాంతి. నేను శాంతి, మీరు శాంతి, అందరూ శాంతి. అన్నీ శాంతించాలి. అందుకే దేవుడు శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపహ శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వేదేవ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి, సామా శాంతి రేవి. అన్నీ శాంతించాలి. అన్ని సక్రమంగా ఉండాలి. శాంతి అంటే సక్రమంగా ఉండడం. శాంతి అంటే సువ్యవస్థితంగా ఉండడం. ఏది ఎలా ఉండాలో అలా ఉండాలి. ఏ గ్రహం ఎలా నడవాలా, ఎలా భ్రమణ చేయాలో అలా భ్రమణ చేయాలి. ఆ కక్షలో ఆర్బిటర్లో ఉండాలి. దూరాలు మారకూడదు. భారాలు మారకూడదు. గతి మారకూడదు. స్థితి మారకూడదు. దేనికి ఎంత గతి ఉండాలో అదే గతిలో ఉండాలి. అదే స్థితిలో ఉండాలి. అప్పుడు ఈ గ్రహాలు అవన్నీ కూడా శాంతించినట్టు. అన్ని శాంతించాలి. ద్విలోకం, అంతరిక్ష లోకం, పృథ్వీ లోకం, తాగే నీరు శాంతిగా ఉండాలి. అంటే శుద్ధంగా ఉండాలి. నీరు అశుద్ధంగా ఉండకూడదు. ప్రతి పదార్థం, ఔషధులు, వనస్పతులు అన్నీ కూడా శాంతిగా ఉండాలి. వాటిలో శక్తి ఉండాలి. వాటి బలం ఉండాలి. ఏ వికృతులు ఉండకూడదు. శాంతి అంటే ఇన్ని అర్థాలు వస్తాయి. అంతా శాంతి, ప్రపంచం అంతా శాంతి, అంతా సక్రమంగా ఉండాలి. అంతా సువ్యవస్థితంగా ఉండాలి. ఏ వస్తువు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించుకోవాలి. ఎవరి ధర్మం వారు, ఎవరి విధులు, ఎవరి బాధ్యతలు వారు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. కాలు పని చేయాలి. కన్ను పని చేయాలి. దాని పని అది చేసుకోవాలి. కన్ను చెవి పని చేయజాలదు. చెవి కన్ను పని చేయజాలదు. ఏ ఇంద్రియం ఆ ఇంద్రియం తన పని తను చేసుకోవాలి. అంతవరకే దాని పరిధి. నిజానికి కన్ను చూడాలి, చెవి వినాలి. కన్ను వినడం కుదరదు, చెవి కనడం కుదరదు. అలా ఏ ఇంద్రియం ఆ ఇంద్రియానికి ఒక అర్థం ఉంది. అందుకే ఇంద్రియార్థం అన్నారు. ఆ ఇంద్రియానికి ఒక ప్రయోజనం ఉంది. అక్కడ ఆరంభం చేయడం జరిగింది. ప్రసిద్ధ ఇంద్రియార్థ. ఈ విధంగా మనల్ని మనం తెలుసుకోవాలంటే బయట వస్తువులను, ఆ వస్తువుల ద్వారా వస్తువులను తెలుసుకునే మన సాధనాలు, ఇంద్రియాలను తెలుసుకుంటూ ఈ శరీరాన్ని తెలుసుకుంటూ ప్రారంభం చేయాలి. యోగ సాధనలో ఇది ఒక శైలి, ఇది విధానం, ఇది సరైన సక్రమైన పద్ధతి. యోగ సాధనకి ఇది మార్గం, ఇది విధానం. కాబట్టి కణాద మహర్షి కూడా యోగ సాధనకు ఏది అవసరమో ఆ ఉపాయాలు చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ పద్ధతిని మనం ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. పరంపిత పరమాత్మకు, సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి అపరంపిత పరమాత్మకు ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, గురువులకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు, అభివందనాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరోషధయ శాంతి, వనస్పతయే శాంతి, సర్వం శాంతి, స్థిరేవ శాంతి, శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే నమస్తే గురుజీ. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే జీ, ప్రణవ ప్రణామః. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు గురుజీ. ఓం నమస్తే గురుజీ.